music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Rara, brother, super brother, let's relax and rock. Hi, hello, good evening and welcome to Patas Full Tube Bindas. మరి ఈ రోజు మా పటాస్ లో గెటప్ స్పెషల్. రచ్చ రవి, ఖుషి బ్రదర్స్ అండ్ యాదమ్మ రాజు. గ్లాస్ తీసుకో ఫుల్ నింపు అప్పుడు డ్రింకు నో టామీ, అంకుల్ ఇచ్చింది తినొద్దు. టామీ 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 ఎన్నిసార్లు చెప్పాను నీకు తోక నార్మల్ పొజిషన్ లో లేదురా, ఎక్కడో ఉంది అని. ఒక్కసారి అందరికి నీ తోక చూపియు. ఫెంటాస్టిక్. మరి ఖుషి బ్రదర్స్ వచ్చారు. ఖుషి బ్రదర్స్ వచ్చారు. వచ్చాను మా యాదమ్మేడి. వేర్ ఇస్ యాదమ్మ? యాదమ్మ ఏడున్నావు రా. మమతల తల్లి ఓడి బాహుబలి లాలన తేలి శతధావరలి. ఇన్ని రోజులు మా పటాస్ లో యాదమ్మ 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 అని అంటే ఎంత బాగుంటుందో ఆ అమ్మ అనుకుంటే. యాదమ్మ నిన్న రాజుగారు లేరు, సంపేసిండు. అగా పొట్టడు మొత్తం నా గురించి నెగిటివ్ చెప్పినాడు. అందుకని అనుకు నీదేం చెప్పు నీకు వచ్చినాయి అలా. ఒక్కసారి అన్ని పళ్ళందరికి చూపి. అయ్యో ముచ్చిపెట్టబుద్దే పాలించుకోపోన్నాడు. లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. సిలబస్ లో ఎలాంటి చాప్టర్ పెడితే బాగుంటుంది? మేనరిజం గర్ల్స్ కి ఏంటంటే జస్ట్ ఒక పాన్ వేసుకొని అబ్బాయిలు ఏం చేస్తారు? అబ్బాయిలు లేచి అలా సిగ్గుతో అలా కొంగు పాడు. ఆన్సర్ చెప్పండి. ఆడవారిపై జరిగే అత్యాచారాలను ఎలా అరికట్టాలి? ఒకసారి స్టేజ్ మీద చెప్పండి, అసలు ఏం జరుగుతుంది ఈరోజు ఇక్కడ? ఆడవాళ్ళపై జరిగే అత్యాచారాలు ఎలా అరికట్టాలి? ఎలా అరికట్టాలి? ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. రాష్ట్రంలోని గాని ఏ నగరంలోని గాని అందరూ ఆడవాళ్ళు ఇంట్లో ఖచ్చితంగా రాములమ్మ స్టెప్ చేయాలి. మరి ఈ ఆడవాళ్ళ అరాచకాలను నిరూపించడానికి మగ జాతి కూడా ఒక స్టెప్ ఉన్నది. ఇలాంటి పిచ్చి కుక్కల్ని రానివ్వకుండా మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఏదరా ఒక నూకుడికి పడిపోయినావు? అది మామూలుగా నూకిందా? రోడ్ నూకినట్టు నూకింది. జై రాములమ్మ, జై రాములమ్మ. తీసుకోండి. అమ్మాయిల అబ్బాయిల కెమిస్ట్రీలో ఉండాలి. నువ్వు లెక్చరర్ అయినావు, మేము స్టూడెంట్స్. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తావు అమ్మాయిలు అబ్బాయిలు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అంత సాగదీన అవసరం లేదు. ఇవాళ కెమిస్ట్రీలో చాప్టర్ అమ్మాయి అబ్బాయి చాప్టర్. మాకు అర్థం కావట్లేదు సార్. ఐ వాంట్ యూ టు ఎక్స్ప్లెయిన్. అబ్బాయిల అమ్మాయిలు రొమాన్స్ ఎలా చేయాలి? ఎలా చేయాలి సార్? మొగాడు ఆక్సిజన్ లాంటోడు, ఆడది కార్బన్ డైఆక్సైడ్ లాంటిది. ఆటో పంచెస్ నేర్చుకోవడానికి పటాస్ లోని ఎపిసోడ్స్ మొత్తం ఒక నాన్ డీటెయిల్ సెపరేట్ బుక్ లో ఉండాలి. నెక్స్ట్. హాయ్ ఐమ్ బిందు. బిందు, నువ్వు ఎప్పుడన్నా బిందుల దగ్గరకు పోయి ఫైటింగ్ చేసినావా? అస్సలు చేద్దాంరా.
యాదమ్మ దారా కొట్లాడుతుంది. వాటర్ ట్యాంకర్ ని తీసుకొస్తా, డ్రైవర్ ని. అమ్మా నీళ్ళు వచ్చే పట్టుకోండి. ఆగే ఆగు, నా మొగుడు ఎవరో తెలుసా నీకు? అది నీ ముందు వచ్చి చెప్తున్నా కదా. ఎవరి ముందు వస్తాయింది? ఆగు. నేను డ్రైవర్, బండి ఆడొస్తాయి నీళ్ళు. రెడీ అమ్మా నీళ్ళు వచ్చే పట్టుకోండి. వస్తున్నా, వస్తున్నా. ఇట్లా ఇట్లా నల్లు వస్తలే ఇప్పుడు. ఆగమ్మా ఆగు. అరే, ఆగే. ముందు వచ్చిన నీకన్నా. ఆగు. అరే ఓ, ఇలా. నేను కూడా తీసేస్తాను. లేసిపోతే కన్ను కొట్టావంటే టాపు లేసిపోతే ముద్దే పెట్టావంటే టేక్ 3 యాక్షన్. అమ్మా వాటర్ ట్యాంకర్ వచ్చేది, రండి. ఓ అమ్మా, ఏంటి? ఎవరు వచ్చారు ఫస్ట్? నేను. ఎవరు వస్తాను పక్కన ఫస్ట్? నాకు తెలపడానికి వచ్చు. చెప్తే అర్థంగా నా మొగుడు గురించి నీకు తెలియదు. నా మొగుడి గురించి నీకు తెలుసా? చెప్పు. ఏంటే నా పిల్లని అంటున్నావు? పిల్లమైతే నెంబర్ తీసుకొస్తావా? నేను ఎవడో తెలుసా ఈడ? బయటకు పో. నీది నీ బిందె కింద పడ్డదు. ఓ నువ్వు మీరు కింద పడేస్తా. ఇది చూడు, ఇది చూడు. ఎక్స్క్యూజ్ మీ, దట్స్ మై వైఫ్. ఫస్ట్ నల్లిప్పు. సారీ అండి, నింపిస్తా, ఇవ్వండి వాటర్ నింపిస్తా. నింపిస్తాను కడిపోతు. బాయ్ ఫ్రెండ్ పర్స్ ఎలా కాల్ చేయాలి? అలాంటి చాప్టర్ ఉంటే దానికి మీకు సిలబస్ వద్దమ్మా, మీకు పుట్టుకతోనే వస్తాయి అవన్నీ. శ్రీముఖిని లవ్ లో ఎలా పడేయాలని చాప్టర్ ఉండాలి. అలాంటి టాపిక్ అసలు ఎప్పుడు ఉండదు, ఎవరికి అందదు. అసలు అది పెద్ద మ్యాటరే కాదు, అందుకే ఉండదు. డైట్ చేయకుండా తగ్గడం ఎలా? కుదరదు. ఇగో ఈమె ఎప్పటి నుంచి ఫాలో అవుతుంది. యా మ్యానరిజం. ఏంటది? చిన్నపిల్లలకి యాదమ్మ నువ్వు చెప్పు, ఎట్లా అంటే నీకు చదువు రాదు కదా, ఒకవేళ చదువు వస్తే చదువులో ఏ టాపిక్ గుస్సా ఇస్తే మంచిగా ఉంటది? యాదమ్మా నా గురించి నేనే రాసుకుంటా. లింగో లింగో లింగ్ వాట్ ఆ ఫీలింగ్ లింగో. బుద్ధులు అంతే, ఈయన అంతే. కుక్క గెటప్ లో మన ముందుకు వచ్చేస్తున్నాడు. దివాన నుండి కుక్క రచ్చు రవి. కుక్కకు ఎన్ని రెస్పాన్సిబిలిటీ ఉంటాయి, ఎంత వాల్యూ ఉంటది చెప్పడానికి వచ్చాను. కుక్క గెటప్ లో మీరు వచ్చారని. మనిషికి విశ్వాసం తక్కువ. అరే కుక్కలాగా విశ్వాసం ఉండాలరా అంటూ మనకు ఆ బుద్ధి లేదు. మనిషి లెక్కనే ఉంటాడు. పాయిజన్ డేంజరస్. అవును, మనిషి గొప్పనా కుక్క గొప్పనా? ఎనీ డే మనిషి గొప్ప. ఎట్లా గొప్ప? మనిషి ఉంటేనే కదా కుక్క బతికేది, లేకపోతే ఒక్క నిమిషం. భూకంపాలు వచ్చేది ఫస్ట్ కుక్కకే తెలుస్తుంది. నువ్వు పుట్టినాక ఎప్పుడు వచ్చిందిరా భూకంపం? ఈడ మనిషి మిగిలిచ్చింది కుక్క తింటది, కుక్క మిగిలిచ్చింది మనిషి తినడు. రావులే. ఆఫీస్ పోయొచ్చినాక నీ భార్య నీకు ఎదురుగా మన ఇద్దరం పోదాం. నీ మీద ఉరికెత్తదా నీ పిల్లం, లేకపోతే నా మీద ఉరికెత్తదా చూద్దాం. నీ మీదకి ఇట్లా ఉరికెచ్చినట్టు చేసి పక్కన ఆఫీస్ లో స్నానం చేసినప్పుడు అంటది. అది నా మీదకి వచ్చి టోమీ మార్నింగ్ నుంచి మిస్ అయ్యాను రా అని దగ్గర తీసుకుంటది. అది మనిషి గొప్పతనం రా. పోయొచ్చినాక నీకు స్నానం చేయించిందా లైఫ్ లా ఒక్కసారన్నా? ఇక నా దగ్గరికి స్నానం చేయిస్తుంది, తోకలేపి చేయిస్తుంది, చేయిస్తుంది. ఇదంతా ఎందుకు? షాపింగ్ లో పోవడానికి
తినడానికి మీరు కావాలి, కాడికి ఇక్కడానికి. షాపింగ్ లో మాత్రం సంకలం మేము కావాలి. టామీ, హౌ ఇస్ ఇట్ రెడ్ డ్రెస్? నో నో, ఐ ఆల్సో థింక్ లైక్ దట్. మేము టైర్ కనపడితేనే కాళ్ళు ఎప్పిపోతాం రా, కానీ మీరేందిరా టైర్ కనపడకుండా గోడ కనపడ్డా ట్రాన్స్ఫారం కనపడ్డా మీకోసమే పెట్టినట్టు. అంటే మీరు గోడల మీద పోరు, మేము ఎక్కడ కాలుకు వీలుగా ఉంటే దాని చుట్టూ తిరిగి మరి పోతాం. ఓకే, మన హైట్ లోనే ఉన్నది. చేసిన గొప్ప పని నీ లైఫ్ లో ఒకటి చెప్పు. యాంకరింగ్. అది గొప్ప పని. ఎంతమంది జరగొట్టినారు నీ యాంకరింగ్ వల్ల? సగం పొరిలు నిద్రపోతలేరు. అయ్యే వాళ్ళకి టెన్షన్ పుట్టింది, డాడీ నాకు రవికాంత్ లాంటి మొగుడే కావాలి. మేము సొసైటీకి ఎంత ఉపయోగపడతామంటే, అరే దయ్యాలు మాకే కనపడతాయి. రచనకి ఎప్పుడైనా దయ్యంగా అనిపించిందా? ఈ రోజు కనపడుతుంది కదా నాకు. అసలు మీ వాల్యూ పెంచేదే భర్తలు కాదు, భర్తతో పోతే తప్పులు ఏరుతారు. పొట్ట చూసి ఆ బట్ట చూసి ఈయన మీ ఆయన మమ్మల్ని పట్టుకోవాలి, సంకల పెట్టుకోవాలి. ఎంత ఖరీదైన కుక్కుంటే అంత వాల్యూ పెరుగుతుంది మీకు. ఓ మై గాడ్, చాలా రేర్ బ్రీడ్ రా ఇది. ఎక్కడ కొన్నావు అంటే జర్మన్ షెపర్డ్ ఎప్పుడు వెనకడ కాలం 98, ఇప్పుడు అంతా రచ్చ బ్రీడ్. కష్టపడి 10 కుక్కల పక్కకు తిప్పితే ఇది బయటికి వచ్చింది. నేను 10 మంది తిరిగిదాకా కన్నాక కూడా ఓ మై గాడ్ రేర్ బ్రీడ్. మొగునికి దెబ్బ తాకింది అనుకో, ఏమైంది? వాట్ హ్యాపెండ్? హెడేక్. సత్యం టాబ్లెట్. ఓ నో, ఓ సీరియస్ గా 108. మా ఆయనకి ఏదో అయింది, పట్టుకుపోండి. అదే కుక్క పిల్లకి ఏమన్నా అయింది ఇంట్లో, ఫోన్ వచ్చింది ఆఫీస్. ఓ మై గాడ్, ఓ మై సార్ సార్ నాకు టామీకి ఏమైందంట. ఓ గాడ్, ఏం కావద్దు ఏం కావద్దు, మొగుడు మీద మంచిది కానీ టామీకి ఏం కావద్దు. కుక్కని చూసి విశ్వాసం నేర్చుకోవాలన్నది 100% నిజం. విశ్వాసంగా ఉంటే ఆ కుక్కలన్నీ మనకు చేస్తాయి సలాం, కానీ అప్పటిదాకా ఆ కుక్కలన్నిటికీ చేస్తున్నా నేను సలాం. మా ఆర్టిస్టులకి, అందులోనూ అమ్మాయిలకి ఎంతో ఇంపార్టెంట్ అయిన అద్దం గెటప్ లో ఈ రోజు మన ముందుకు వచ్చేస్తున్నారు ఖుషి బ్రదర్స్. నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా, ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా. అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి ముందల అబ్బాయిలు ఎలా రిహార్సల్ చేస్తారు అద్దం ముందో, ఇప్పుడు మేము చేసి చూపిస్తాం. నేను అద్దం, వీడు ప్రపోజ్ చేస్తాడు. ప్రియా, ఓ అందమైన ప్రియా, అందానికి ఆయుధం నువ్వే ప్రియా, నీకోసమే నేను పుట్టాను ప్రియా, నువ్వు కూడా నా కోసం పుట్టావు ప్రియా. ఐ లవ్ యు ప్రియా. ఎన్నిసార్లు ప్రియా 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 అని ఈడు నాతో ప్రాక్టీస్ చేస్తాడు, ప్రియ పచ్చలతో లేచిపోతుందిరా. ప్రియా, నువ్వు లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటా ప్రియా, ప్లీజ్ ప్రియా, యాక్సెప్ట్ మీ ప్రియా. ఇదే డైలాగ్ నిన్న ప్రియ కోసం ప్రాక్టీస్ చేసావు, మొన్న ఎల్లమ్మ కోసం చేసావు, నిన్న మల్లమ్మ కోసం చేసావు, రేపు దేని కోసం చేస్తావురా? ప్రపోజ్ చేయ ముందు చేస్తా. ప్రపోజ్ చేయడానికి వెళ్ళాడండి, బెడ్స్ కొట్టేసింది, అప్పుడు వచ్చి అలా ఏడుస్తాడు. పగలగొట్టాడు దరిద్రుడు. నా దగ్గర లేదా, రాజేష్ గారి దగ్గర ఏముంది వచ్చి. వాడికి నీలా అద్దంలో చూసుకుని అలవాటు లేదురా, డైరెక్ట్ ప్రపోజ్, అందుకే వెళ్ళిపోయింది అంతటి. నీకోసం గుండెల్లో గుడి కట్టానే. దరిద్రుడా, అద్దంలో గుండె ఇటు పక్క ఉంటదిరా, ఏదేటుండో తెలియదురా. అది ఏదైతే నిన్ను చచ్చిపోతా. లవ్ ఫెయిల్ అయినా కానీ పగలగొట్టేది అద్దానండి దరిద్రులు. అబ్బాయిలు ఇలాగుంటారు. ఇప్పుడు అమ్మాయిలు ఎలా ఉంటారో చూడండి. పొద్దున్న లేవగానే తెల్లారుతుందంటే అమ్మాయిలు ఉన్న ఇంట్లో అద్దానికి భయం వేస్తుంది, ఎక్కడ నరకం చూడాలని. తెల్లారింది, నా కొంప గుమ్మిపోయింది. వెనక గోరిలో ఉందా ఇంద్ర? వెనకాల గోరిలా కాదే, నీ ముఖం అట్నే ఉంటది. ఓ యాక్షన్ చేయకు. ఏంటి నా అందమైన ముఖానికి మొట్టి వచ్చింది? ఇంట్లో మురిగిపోయినా అన్ని తింటే మొట్టి మళ్ళీ ముంబైకి కాలొస్తుందా? ఇలా ఉంటదండి అమ్మాయిలు అబ్బాయిలు. అలా మీదకి వెళ్తే చాలా మంది కొడతారని భయంతో ఇప్పటికీ మేము ఎందుకు చేసిన కొట్టని మా రచ్చరావన్న అద్దం ముందు ఏం చేస్తాడు మీకు చేసి చూపిస్తాం. రచ్చరావన్న అందం అంటే రచ్చరం అంటే అందం. ఆ కళ్ళు చూడు, ఆ కళ్ళే రండి అందం. ఇలా జిపక్ స్టెప్ ఇస్తుంటే ఏమన్నా కలరింగ్. అవి కళ్ళ రాబందులు పీక్కొని తిన్న బర్రె కళ్ళు ఉంటాయా? మిగిలిపోయిన అయ్యే నీ కళ్ళన్నా. ఒక్కసారి ఎంత అందంగా ఉన్నట్టు అసలు ముద్దు అద్దం వల్ల కనిపించదు, నువ్వే అన్నా ఎవరో అనుకొని ముద్దులు పెట్టకు.
సిగ్గురా ఏం చేస్తావు? ఇప్పుడు మన ఎక్స్ప్రెస్ అరన్న అద్దం ముందు ఎలా చేస్తాడు ఇప్పుడు చేసి చూపిస్తామండి. అరన్న వచ్చాడండి. ఇప్పు 1 2 3. అరన్న ఒకటి అడుగుతా చెప్పు, నువ్వు ఇలా బాడీని ఇలా మెయింటైన్ చేస్తున్నావు తెలియక హరి సన్నగుండు అంటుండు. నీ ఒరిజినల్ గెటప్ చూస్తే సన్నగున్న సన్యాసులు అందరు నీకు ఓట్లు వేస్తాను. చూసావు నా 6 ప్యాక్, ఈ 6 ప్యాక్ చూసి అమ్మాయి అంతా పడిపోతారు. నాకు 2 గంటలు లేట్ గా నువ్వే పడిపోతావు, నీకు అమ్మాయిలు పడిపోతారా? అద్దం ముందు నేను చూసుకుంటే అమితాబ్ బచ్చన్ గారు కూడా సిగ్గుపడతారు. అబ్బా అన్న, నీ ఫ్లోలో నేను ఒక డైలాగ్ చెప్తానా, నువ్వు అందంగా ఉన్నావు అనుకోవడం, అరటిపండు నేను తొక్క తీయకుండా తింటాను అనుకోవడం 2 ఒకటే అన్న. ఇప్పుడు మన గాలిపటాల సుధాకర్ అన్న అద్దం ముందు ఎలా ఉంటాడో చూద్దాం. అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్. ఏమందంగా ఉన్నా. స్నానం చేసి వచ్చి ఇలా చూపిస్తావేంటన్నా? బా అద్దం మొత్తం మస్క్ మస్క్ ఉంది అన్న. అద్దం మస్కలేదు, లైట్ వేసుకో కనపడతావు. నా లిప్స్ చూసి ఒక్కొక్క హీరోయిన్ కుళ్ళు కుట్టుంది తెలుసా అన్న. నీ క్వశ్చన్ చెప్పనా, నువ్వు నవ్వినప్పుడు పళ్ళు వేసుకున్నప్పుడు డ్రెస్ తప్ప ఇంకేం కనపడవన్నా. ఇప్పుడు యాంకర్ రావన్న అద్దం ముందు ఎలా ఉంటాడో చూద్దాం. స్టేజ్ పైన ఎలాగైనా మంచి స్టెప్ వేయాలి. అన్న విగ్గుసిపోతుంది. అద్దం లాగా ఉండు. ఆఫ్టర్ అద్దాను నువ్వు జాగ్రత్త ఉండు. ఆఫ్టర్ అన్న ఒక అద్దం లేకుంటే నువ్వు కార్ని రివర్స్ గేర్ ఎనికి తిప్పలేవన్నా. అద్దం ఆఫ్టర్ కాదన్నా. ఈ ప్రపంచంలో ఉన్న అబ్బాయిలందరినీ కాపాడేది ఈ అద్దమేనన్నా. అందవికారంగా ఉన్న అమ్మాయిలందరూ నా ముందు కూర్చొని మేకప్ వేసుకోవడం బట్టే అన్న మీరందరూ హ్యాపీగా ఉంటున్నారు. చివరికి శ్రీముఖ చీవిడి తీసుకున్న తర్వాత ఇంకేమైనా మిలిగిందని నీ అద్దం వల్లనే చెక్ చేసుకుంటారన్నా. ప్రపంచంలో ఏమంటారన్నా, నీళ్ళు ఎక్కువ ఉన్నాయి అంటారు. ప్రపంచంలో నీళ్ళు ఎక్కువ లేవన్నా, అద్దాలు ఎక్కువ ఉన్నాయి అన్నా. అద్దాలు ఎక్కువ ఉన్నాయి. ఒక్కొక్కటి ఇంట్లో అద్దం, బాత్రూమ్ లో అద్దం, బెడ్రూమ్ లో అద్దం. అద్దం లేని చోటే లేదన్నా. ఇక్కడ కూర్చున్న ఈ అందరు ఆడోళ్ళు, టీవీల ముందు కూర్చున్న లేడీస్ అందరూ లాస్ట్ గంటలోపు మీరు ఎవ్వరు అద్దాల ముందుకు పోలేదంటే నా అద్దం మీద మీసం బొమ్మ వేపించి దాన్ని తూడిపిచ్చి నా శవాన్ని పూడ్చమంట. యాంకర్ రవి అలా సైలెంట్ గా ఉండడు రా, పంచి ఇచ్చేస్తాడు రా. అందుకే స్టెప్ వేస్తున్నా. ఇప్పుడు చెప్తున్నా అద్దం గురించి రాసుకో. ఏంటన్నా అద్దం అంటే తెలుసా? అద్దమే. బేసిక్ గా మనం యాదమ్మ రాజు అని అంటుంటాము, కానీ యాదమ్మే ఈ రోజు వస్తే స్టేజ్ మీదకి ఎలా ఉంటుంది? లెట్ మీ కాల్ అపాన్ యాదమ్మ. మమతల మీకు సరే ఎవరు తెలియదు అనుకుంటా. నా పేరు యాదమ్మ. వీరికి ఎందుకు వచ్చినా మీకు అన్ని వివరంగా చెప్తే, ఇప్పుడు ఒక ఉన్నాడు బార్కోడు గారు పొట్టోడు, ఆడు ఎట్లా చేసినో ఇప్పుడు చెప్తాను. ఎన్ని టార్చర్ పెట్టిండో అన్న నన్ను. అదే నేను బాగా ప్రేమగా చూసుకుంటానని చెప్పిండాడు. అన్ని బయట మాటలు అన్నా ఉన్నాయి. ఏం చేసిండు, రోజు నేను బసం కడగని పోతుండే అన్న. పొద్దుల బసన్లు, సాయంత్రం దొడ్లు కడగని పోతుండే. అయితే ఏమైంది, రోజు ఆటో తీసుకుని వస్తుండే వారం రోజుల నుంచి. ఆటో అంది ఇట్లా కాదు, పక్కన అంత దోసుగా అంది. అమ్మా ఎక్కుండు అమ్మా అన్నాడు. ఏ పోరా అన్న పాజిటివ్ అన్న. మరి నెక్స్ట్ డే వచ్చిండు అట్లనే అన్నాడు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చింది అన్నాడు. వీడేదో సాయం చేస్తాడు అని చెప్పి ఎక్కిన. సాయం చేస్తాడు అంటే 2 సాయం చేసి పెట్టిండు నాకు ఆడు. ఇక మంచోడు కదా అని చెప్పి అంత కాపురం చేసి ఇక చూడన్న రోజు పొద్దుగాల లాగేసి వస్తుండాడు. పొద్దునే రోజు పొద్దుగాల పని చేయకపోతుండే, ఏం చేయకపోతుండే, గిప్ప తలిసి ఉండాడు. ఇక కొట్టుడికే ఇక మొన్న పర్రె వాసింది నాకు. అచ్చా మొన్న ఎప్పుడు పర్రె వాసిందని ఇదేనా? అది ఎందుకో తెలుసా అన్న, ఒక రోజు చికెన్ తెమ్మన్నాడు అన్న. అరే ఆ బార్కో గారు తేవచ్చు కదా చికెన్. సరే పోనా ఎంత తీసుకోవాలండి అన్న. ఏమో నన్ను అడుగుతాను అన్నాడు. 10 రూపాయలు ఉండే 1/2 కిలో తీసుకొచ్చిన. సచ్చిన కోడి 1/2 కిలో కూర ఒక కూర ఏమన్నాడు. అది ఇట్లా తీసుకొచ్చినా లేదో అలాగే కిందికి అనుకో. తీసుకురాగానే వండమన్నాడు. వండినా మొత్తం కూర ఏమన్నా చేసిన నాకు దాంట్లో ఒక ముక్కేసి తిను పక్క జరిగి మొత్తం తిన్నాడు అన్న. మొత్తం తిన్నాడు. ఊడ్చుకొని తిన్న తర్వాత ముగ్గురు కోమల వేళ్ళు కథ కూర మొత్తం దాని గుమ్మైనాడు. కూర మీరే కదా అది నిన్న. అబ్బో నువ్వు నాకు చెప్పాలంటే పెద్ద అవును. నువ్వు నా పటాసులో పోయినా
దాంట్లో ఏమో అన్నావు అంటే నా గురించి బయట ఊరు మొత్తం చెప్తున్నావు అంటే ఏంటి అంటే యాదమ్మ రాజుగాడి మూతి చక్కగానే ఉంటుంది కదా, నీదెందుకు వంకరైంది? అడు కొట్టి కొట్టి పర్యవాసి. అయితే ఏమైంది, 100 రూపాయలు ఇచ్చినా బియ్యం తీసుకురా, ఇంత బియ్యం లేవు, నెల రోజులు ఆయన రాలే. ఇక పోలీస్ స్టేషన్ తీరినా, ఆ స్టేషన్ తీరినా, ఈ స్టేషన్ ఇలా ఈడ దొరకలేడు. ఇక టీవీలో కనిపించింది పోరోడు, ఆయనకి పొట్టానికి సరి ఇంట్లోనే మాట్లాడానికి రాదు, ఈడ వచ్చి మాట్లాడుతున్నాడు. అదే పాట ట్రింగ్ ట్రింగ్ అదే పాట పాడుతూ ఓ ట్రింగ్ ట్రింగ్ లేదు గిన్ ట్రింగ్ లేదు అని ఇంట్లో వేసి కొట్టినప్పుడు వచ్చింది ఆ పాట. ఓహో అది నీ ట్యూనా? వాడేదో కంపోజ్ చేసి పాడినట్టు ఫీలింగ్ ఇచ్చి. అంత సీన్ లేదు, గొప్పగా పోర్చే టిర్ర టిర్ర అన్నాడు. అది నన్ను చూస్తున్నామనుకున్న ఆటోలు ఉన్నప్పుడు, నన్ను కాదు మెల్లికన్లు వేసుకొని పక్క కండక్టర్ పని చేసేవాడు బాగానే పడ్డాడు. నేను ఖుషి అయిపోయినా. అసలుకి ఎందుకు వచ్చినావు, బాధ ఏంది, అసలు ఏమైంది? అదే అక్క చెప్తున్నా నా బాధ, మీరే ఇద్దరే న్యాయం చెప్పాలి నాకు. రవిదా న్యాయం చెప్పాలంట, చెప్పు అసలు ఏంది బాధ? నేను ఏం న్యాయం చేయాలి? ఏం వాడిని కొట్టి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి? నన్ను పెళ్లి ఇట్లా చేసుకోలే, పెళ్లి చేసుకున్న ఫ్రీగా ఇద్దరు అన్నాడు, ఇంకో 2 సెటప్లు పెట్టిండాడు. ఇక మీరే న్యాయం చెప్పుర్రి. రాజుని చూస్తే రాజుకు అంత మ్యాటర్ ఉన్నట్టు అనిపించదు కదా? లేదు ఇప్పుడు నువ్వు రాజు దొరికితే ఏం చేయాలని, నీకు పెళ్లి చేయాలన్నా వాడితోని? ఆ పెళ్లి చేయరా? వాడేమో యాదమ్మ చచ్చిపోయింది బతికిలేదు, అది ఆ గదే నా టీవీలో మొన్న చూసే వచ్చిన నేను, నన్ను ఎందుకు చంపేసినని. ఇప్పుడు వాడిని పెళ్లి చేసుకుని ఏం చేస్తావు? ఆల్రెడీ 2 ఉన్నాయి. ఆల్రెడీ 2 ఉన్నాయి ఏంద్రా, 2 పిల్లలు ఉన్నారా అనాలి. యాదమ్మ మన కొడుకు ఒక కాళ్ళు లేదు. మన కొడుకేంది? ఇగో మా పటాసులు నవ్వించడమే కాదు, ఈ మధ్య మేము బోర్రబండ లాగా మంచి న్యాయాలు కూడా చేస్తున్నాము. మా పటాస్ బండలో యాదమ్మ వచ్చింది, 2 పిల్లల్ని తీసుకొని వచ్చింది. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, న్యాయం చేస్తాము, కానీ నెక్స్ట్ ఎపిసోడ్ లో చేస్తాము. మరి ఈ రోజు జరిగిన పటాస్ పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ అండ్ మేనరిజం చేసింది ఎవరంటే శివ అండ్ రిషి. కమాన్. అక్క మొత్తం మీరే న్యాయం చేయాలక్క నాకు. ఖచ్చితంగా చెల్లమ్మా, మీరు మాత్రం చూస్తూనే ఉండండి పటాస్.